నెక్స్ట్ మిగతా వార్తల్లో భూముల రీసర్వే అట రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్వహిస్తాం. మొత్తం తెలంగాణలో ఉన్న భూములు మొత్తం రీసర్వే చేస్తారట. 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది ఇక దుకాణం. మరి ఇప్పుడు ఏ భూములు రీసర్వే చేస్తారు? పొంగులేటి కబ్జా పెట్టిన భూములు రీసర్వే చేస్తారా? పొన్నం ప్రభాకర్ కబ్జా పెట్టిన భూములు రీసర్వే చేస్తారా? అంటే ఒక్కొక్కరి గురించి, ఎందుకంటే మేము వీటి మీద ఫోకస్ చేసి చాలా వీడియోలు చేసినాం కదా. మరి ఏ భూములు రీసర్వే చేయబోతున్నారు? 25 లక్షల ఎకరాల భూమి మనది కాకుండా పోయింది పోయిన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో. కేటీఆర్ అండ్ టీం అంతా కలిసి చేసిన వ్యవహారం ఇది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం, బినామీలు అంతా కలిసి చేసిన వ్యవహారం. మరి ఆ భూములు మొత్తం రీసర్వే చేస్తారా? చెప్పాలి కదా, మీరు దీనికి క్లారిటీ ఇవ్వాలా. ఏదో రీసర్వే చేస్తాం, అది చేస్తాం. ఆయన కూడా అట్లా భూ రికార్డుల ప్రక్షాళన అన్నాడు. మొత్తం రైతుల నోట్లో, ప్రజల నోట్లో మట్టి కొట్టి ధరణి తీసుకొచ్చి మొత్తం కథం పట్టించిండు. మరి మీరేం చేయబోతున్నారు? ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. ఏడ కలిపిరు? అనే ఉన్నది, పేరు మార్చిరు భూభారతి అని. అంతకుమించి ఏమైనా జరిగిందా? వచ్చే నెల నుంచే తొలి దశ. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? గ్రామాల్లో కాదు మీరు చేయాల్సింది. ఫస్ట్ హైదరాబాద్ నుంచి తొలి దశ స్టార్ట్ చేయాలి. హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ కోర్ ఏరియాలో ఉన్న, మీరు అంటున్నారు కదా రేరు, ప్యూరు, ఏదో అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. ఇగో ఈ పరిధిలో ఉన్న భూమిని ఫస్ట్ మీరు తొలి దశలో సర్వే చేయాలి. దమ్ముందా? నువ్వు అట్లుంటే మీరు మాట్లాడి యాక్షన్లోకి దిగండి. చేతగానప్పుడు గ్రామాల నుంచి స్టార్ట్ చేస్తాం. గ్రామాల కంటే విలువైనటువంటి భూములు హైదరాబాద్లో ఉన్నాయి. ఈ విలువైన భూములను మీరు కాపాడగలిగితే లక్షల కోట్ల ఆదాయం, లక్షల కోట్ల సంబంధించిన వాల్యూ భూములు ప్రభుత్వ ఖాతాలో ఉంటాయి. చేతనైతే ఆ పని చేయి. వచ్చే నెల నుంచే తొలి దశ 2240 గ్రామాల్లో నిర్వహణ. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నెంబర్కు భూదార్, రైతులకు భరోసా. సర్వే కోసం 411 రోవర్లు, త్వరలో మరో 400 కొంటాం. భూ వివాదాలు లేని తెలంగాణే లక్ష్యం. భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణ నిర్మించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. ఓన్లీ సాగు భూములే ఎందుకు, మొత్తం భూములు రీసర్వే చేయి. ఇదే హైదరాబాద్లో ప్లాటింగ్ అయిపోయిన భూములని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని చాలామంది ప్లాట్ ఓనర్స్ని, వెంచర్లు అయిన వాళ్ళ చిన్న 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్ని వేధిస్తున్న దుర్మార్గులు చాలామంది ఉన్నారు. చలో రీసర్వే చేసి వాస్తవాలు తీసి ఎవరి భూమి మనకి ఇచ్చేయండి. చేయగలుగుతారా? నీ సీసీఎల్ఏలో ఉన్న కంప్లైంట్స్ ఎన్ని, నీ కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్న కంప్లైంట్స్ ఎన్ని, ఆర్డీఓల దగ్గర, ఎంఆర్ఓల దగ్గర పెండింగ్లో ఉన్న అవన్నీ, వాటిని పరిష్కరించండి కదా ఫస్ట్. కొంచెం హాట్ వాటర్. సో ఇదంతా దొంగ లెక్కలు ఇవన్నీ, ఇవంతా డ్రామా, ఇదంతా ట్రాష్, ఇదంతా. మరి ఇప్పుడు వెలుగుమట్ల భూములది కూడా రీసర్వే చేస్తావా? అది కూడా గ్రామమే కదా వెలుగుమట్ల. ఆ భూములను కూడా రీసర్వే చేస్తావా? నాదర్గుల్ 373 ఎకరాల భూములు రీసర్వేలోకి వస్తుందా? నువ్వు చేయాలి కదా ఇవన్నీ. తిరుమలగిరిలో మొన్న మేము పోయి వచ్చినాం. 8 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్కి ఓడో బ్లూ షీట్లు వేసిండు. మేము వెళ్ళి ఆ వీడియో చేయడం వల్ల కొంత చర్చ స్టార్ట్ అయింది బలంగా. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలెక్టర్కి ఫోన్ చేస్తే కలెక్టర్ లేదు నేను ఆ ఫెన్సింగ్ తీసేయిస్తా అన్నాడట. ఆమె ఎవరో ఆర్ఐ నాగమనేట, ఆమె అడ్డుకుంటుందట. మరి ఆమెకి ఎంత పవర్స్? కలెక్టర్ కంటే ఎక్కువ పవర్ నాగమనుకున్నాయా? సో ఆ భూమి విషయంలో మేము ఫైట్ చేస్తున్నాం. ఆ ఫెన్సింగ్ తీసేయాల, బ్లూ షీట్లు, గవర్నమెంట్ ల్యాండ్ అది. మరి ఇది కూడా రీసర్వేలోకి వస్తుందా? చెప్పాలి కదా మరి ఇవన్నీ. ఆడ వర్టెక్స్ వర్మ అనేటోడు 340 ఎకరాలు వెంచర్ చేస్తున్నాడు. ఆయన ఎవరు? కేఎల్ఆర్, కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ లీడర్ ఇద్దరు కలిసి. మరి ఆడ ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, 2 చెరువులు ఉన్నాయి. మరి అవి కూడా రీసర్వేలో భాగమేనా? చెప్పాలి కదా మరి ఇవన్నీ. ఏవని చెవుల పూలు పెడతారు, క్యాలీఫ్లవర్ పెడుతున్నారు మన చెవులల్లా. ఈ కొల్లూరు ఏరియాలో కూడా రీసర్వే చేయాలి, ఎందుకంటే మొత్తం ఆ ఏరియా అంతా దున్నేది నువ్వే కదా. పటాన్ ఇటు కొల్లూరు ఇటు సైడు, వెస్ట్ సైడ్. నెక్స్ట్ మిగతా వార్తల్లో నిర్మాణ వ్యర్థాలు అక్రమంగా డంపు చేస్తే ఓసీ బంద్ అట. జరిమానాలు, వాహనాలు సీజ్ చేస్తారట. బ్లాక్ లిస్ట్లోకి కాంట్రాక్టర్లు.
వ్యర్థాలు అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించాల్సిందే. ప్రభుత్వ పనుల్లో 10% రీసైకిల్ నిర్మాణ సామాగ్రి వాడకం తప్పనిసరి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారట. అంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆ డెబ్రీస్ని, ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఎన్నో తన కుప్ప వేసేస్తున్నాయి. వాళ్ళ మీదనట యాక్షన్ తీసుకొని ఓసీ ఆఫ్ చేస్తారట. మీకు అంత దమ్ముందా? దొంగలంతా మీరే. వాని మీద యాక్షన్ తీసుకొని దాన్ని కాంట్రాక్ట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేంత సినిమా ఉందా? ఏదో బెదిరియడానికి చేసే వ్యవహారం తప్ప ఇందులో ఇంకొకటి లేదు.